టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు మన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి సంబంధించిన ఆ ఉమ్మడి జాబితాల వివరాలు నిజంగానే ఎంతో మందిని ఆశ్చర్యపరిచాయి, మరికొంతమందిని షాక్కి గురి చేశాయి. ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మరి భారీగా అయితే చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఆ ఉమ్మడికి సంబంధించిన విషయం తెలిసి మరి అభ్యర్థుల జాబితాను వివరించినటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులకు సంబంధించిన ఈ విషయం తెలుసుకొని నిజంగానే ఈ జాబితా ప్రకారం ఏం జరుగుతుంది అనేది మాత్రం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం 94 సీట్లు, అలాగే ఇంకా మన టీడీపీ 24, టీడీపీ 94, అలాగే జనసేన 24 సీట్లు తీసుకున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి ఈ అనూహ్య ఒప్పందాలు చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఆమదాల వలస టీడీపీ అభ్యర్థి రవికుమార్, ఇచ్చాపురం బెందాలం అశోక్, టెక్కిలి అచ్చెన్నాయుడు, రాజాం కొండ్రు మురళీమోహన్, అరకు సియూరి దొన్నదొర, కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయ్ పోనెల, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వికే కె రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, నర్సీపట్నం చింతకాయల అయ్యన పాత్రుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, గుమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, పి గన్నవరం సిరిపెల్ల రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల రాజేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగంపేట జ్యోతుల వెంకటప్పారావు, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, తుని యనమల దివ్య, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిలి రాధాకృష్ణ, చింతలపూడి సొంగ రోషన్ కుమార్, తిరువూరు కొలిగపూడి శ్రీనివాసరావు, నూజివీడు కొలుసు పార్థసారథి, ఏలేరు బడేటి రాధాకృష్ణ, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పాలమర్లు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల తాతయ్య, నందిగామ తంగిరాల సౌమ్య, తాడికొంట తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్, వేమూరు నక్క ఆనందబాబు, బాపట్ల వేగేష్న నరేంద్ర కుమార్, పత్తిపాడు బూర్ల రామాంజనేయులు, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రేపల్లె అనగాని సత్యప్రసాద్, ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్సన్ బాబు, పర్చూరు ఏలూరి సాంబశివరావు, సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అలాగే కొండపి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగునూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధర్తో పాటుగా గూడూరు, సూలూరుపేట, ఉదయగిరి, కడప, రాయచోటి, పులివెందల, మైదుకూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కొడుమూరు, రాయదుర్గం, ఉరువకొండ, తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడికసిర, అలాగే ఇంకా హిందూపురం, పెనుకొండ, తంబలపల్లె, పీలేరు నగరానికి, అలాగే నగిరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పలమనేరు, కుప్పం. ఇక జనసేన అభ్యర్థుల ప్రకారం 24 సీట్లను తీసుకుంటే అందులో 5 పేర్లని మాత్రమే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొడతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పతం నానాజీ, తెనాలి నాదెండ్ల మనోహర్, రాజానగరం బత్తుల రామకృష్ణ. ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.